ఎమ్మెల్సీలు ఏకగ్రీవం, రిటైర్డ్ అయిన ఇన్ సర్వీస్లో దాదాపు 1049 మంది. నిన్న మనం ఒకటే శాఖలో 100 మంది అని వార్త చదువుకున్నాం. మరి ఈరోజు 1049 మంది, 32 డిపార్ట్మెంట్లు, దాదాపు 1050 మంది ఉన్నారట. వాళ్ళది రిటైర్మెంట్ అయిపోయినాక కూడా వాళ్ళు సర్వీసులో కొనసాగుతున్నారు. మరి పురపాలక శాఖలో అత్యధికంగా 178 మంది, సివిల్ సప్లైస్, హైయర్ ఎడ్యుకేషన్లోనూ ఎక్కువే. సగటున ఒక్కొక్కరికి 1,50,000 జీతం, నెలకు 16 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడతా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే 1050 మంది, 1049 మంది కనుక వాళ్ళని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెడితే మరో 1049 మందికి ప్రమోషన్లు వచ్చేటివి. ఆ ప్రమోషన్లు కనుక దక్కితే 1000 ఉద్యోగాల కల్పన జరిగేది. మరి 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చేది. ఈరోజు ఒక 1000 మందికి ఉపాధి కల్పించి గవర్నమెంట్ ఉద్యోగాలు పడితే 1000 మందికి ఉపాధి అంటే ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం వచ్చేది. మరి ఇవన్నీ పక్కన పెట్టి దాదాపుగా అంటే ఈరోజు ఒక్కొక్కరికి 1,50,000 జీతం అంట. మరి 1,50,000 జీతం వాళ్ళకి ఇచ్చే బదులు ఈరోజు అదే 1,50,000 జీతంతో 3-4 ఉద్యోగులను మనం కొత్త వాళ్ళని మెయింటైన్ చేసుకోవచ్చు. మరి వాళ్ళని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయకుండా వాళ్ళని అధికారులుగా నియమించి ఈరోజు అంటే ఉద్యోగాలు కావాల్సినటువంటి ఈ 1,50,000 జీతాన్ని కనుక 3కి పంచేది ఉంటే 3 కొత్త ఉద్యోగులు చేస్తే మరి 1050 మంది కాస్త 3,200 మంది ఉద్యోగులు కొత్త వాళ్ళు వచ్చేటట్లు 3,200 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కేవి. మరి అట్లాంటి ప్రయత్నం చేయకుండా ఈరోజు వీళ్ళకే 16 కోట్లు, ప్రతి నెల 16 కోట్ల రూపాయలని వాళ్ళ మీద పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. మరి బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది వేచి చూడాల్సింది. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ చెల్లదు, ఈపీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డు చెల్లదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. పుట్టిన తేదీని ధృవీకరించేందుకు ఆధార్ నెంబర్ తీసుకోపోమని క్లారిటీ ఇచ్చింది. మరి ఆధార్ నెంబర్ సంబంధించిన విషయంలో ఆధార్ పెడితే అన్నీ అయితే అని చెప్పేసి చాలాసార్లు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి ఆధార్ నెంబర్ సంబంధించిన విషయంలో అది డేట్ ఆఫ్ బర్త్గా పనికిరాదు. అది కేవలం మీరు ఇండియను, మీరు పలానా వ్యక్తి అని చెప్పేసి తెలియడం కోసం మాత్రమే ఐడెంటిటీ కార్డు తప్ప ఇదే ప్రూఫ్, ఇదే నేను పుట్టిన తేదీ ఇదే అని చెప్పేసి. ఎందుకనంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు ఉంటే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను అనుకో, వాళ్ళకి 55 సంవత్సరాలే ఉన్నాయి. 55 సంవత్సరాలు ఉన్నాయంటే ఏదో ఒక కార్డు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న పాత రేషన్ కార్డు లేదంటే పాత ఓటర్ ఐడి కార్డు తీసుకుపోయి ఆ ఓటర్ ఐడిని పెట్టి నాకు 60 సంవత్సరాలు కానీ ఆధార్ కార్డులో 55 సంవత్సరాలు పడ్డాయి అని చెప్పేసి చెబితే వాళ్ళు వెంటనే 100 రూపాయలు 200 రూపాయలు తీసుకుని వాటి మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది తెలివి ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ ఇంటర్నెట్లో వాళ్ళే మార్చుకుంటా ఉన్నారు. మరి ఆ ఆధార్ కార్డుని అట్లా ఒకసారి 45 సంవత్సరాలు తగ్గించుకుంటారు, అవసరమైతే ఒకసారి ఏదైనా లోన్లు వస్తున్నాయి మరి 60 సంవత్సరాల వాళ్ళకి మేము లోన్ ఇవ్వమని చెప్తే మళ్ళీ 45 సంవత్సరాలు తగ్గించుకుంటారు. సో ఇట్లా ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మేము డేట్ ఆఫ్ బర్త్గా పరిగణించమని చెప్పేసి అయితే ఈపీఎఫ్ఓ చెప్తా ఉంది. మరి అది అందరికీ వర్తిస్తుందా, ఏం చేస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక రైతులకు అండగా నిలవాలి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. దావోస్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి. టెక్నాలజీ సెంటర్లుగా ఐటీఐలు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విన్నర్ డేవిడ్ నబోరోతో సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికైతే డల్లాస్కు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా దావోస్కు సంబంధించిన విషయంలో దావోస్కు పోయినటువంటి రేవంత్ రెడ్డి మరియు అక్కడ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా దాదాపుగా ఎక్కువ పెట్టుబడులు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉపాధి కల్పన చేయాలి. ఎందుకంటే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాల పాటు ఉపాధి కల్పించేది ఎక్కువ మంది ప్రజలు ఈ ఎలక్షన్లకు లోక్సభ ఎన్నికలకు ముందు మనం ఉపాధి కల్పిస్తాం, ఇంతమందికి ఉపాధి కల్పిస్తామని చెబితే మనం నమ్మేటువంటి అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులకు సంబంధించిన విషయంలో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తే రానున్న రోజులు వాళ్ళకు వర్క్ ఆర్డర్స్ కనుక ఇస్తే పెట్టుబడులకు సంబంధించిన విషయంలో పొత్తు కుదిరితే మనకి మంచి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు, ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారని అయితే చూడాల్సిన అవసరం ఉంది.